యేసు క్రీస్తు మనలో లేకపోతే అంతా ఏమే కారణములు అంటాడు, నేను ఆ దేశమును ప్రేమించాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించాడు. దేవుడు మీ పట్ల ఆయన కృప చూపించాడు. ఆయన కనికారపురుడు కనుక మిమ్మల్ని ప్రేమించి మీ వద్దకు ఆయన పరిపూర్ణమైన వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఒకసారి ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలియవచ్చు. ఆయన అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. 13:26. సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడేవారు ఈ రక్షణ అంటే రక్షించే వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎక్కడికి పంపబడ్డది? దేవునికి స్తోత్రం. ఆ భాష మీకు తెలియదు, ఈ భాష నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే పొలంలో గొడ్డలను ఎండ్రికలే కలుసుకుంటాం. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు కదా. ప్రేమించి నేను వస్తాను అంటే రండి అని మీరు పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడ పంపించారట? ఏ వాక్యం అట? ఎవరని? అబ్రహాము వంశస్థులు మీరు, హారోను వంశస్థులు మీరు, ఇశ్రాయేలు జనాంగం మీరు కనుక మీ దగ్గరికే రక్షణ వాక్యం ఎక్కడికి వచ్చింది? మనల్ని రక్షించడానికి, మనకు క్షేమం ఇవ్వడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, మనకి మన బిడ్డలకి మంచి భవిష్యత్తును పెట్టడానికి, మనకి ఏదైతే కొదువుకున్నామో, ఏదైతే కొత్త కలిగి ఉన్నామో అది మనకి దేవుడు ఇచ్చుటకు ఆయన వచ్చినాడు. హల్లెలూయా. ఏమొచ్చింది? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యం ఏ వాక్యం అట? రక్షణ గల వాక్యము మన దగ్గరికి ఆంధ్ర నుంచి అటు వాక్యం లేదు ఉంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాని వాక్యాన్ని ఆంధ్ర నుంచి తీసుకుని ఆంధ్ర నుంచి సేవకులను తీసుకొచ్చి చక్కటి వాక్యాన్ని దేవుడు మిమ్మల్ని రక్షించే వాక్యం. నేను కంటే మొదట ఆ దేశముల కట్మ కూడా వర్దెలదు, ఏ వ్యాధి కూడా అక్కడ వర్దెలనివ్వను. ఆ ప్రాంతంలో మీరున్న మధ్య మీరు అధికారులుగా క్షేమముగా ఎదుగుతున్నారు. కానీ ఇంక మీ మీదకి ఏ శత్రువులను అధికారముగా ఉంచి వాళ్ళని అధిగమింపకుండా అణిచివేసేవాడిని. అంటే నేను మీకు క్షేమము ఇచ్చేవాడిని. ఎప్పుడు నా రక్షణ వాక్యం మీ దగ్గరగా పంపించి మీకు క్షేమముని ఇచ్చేవాడు. దుఃఖపడకండి, ఏడవకండి. యేసు క్రీస్తు ప్రభువు అంటారు, మీ దుఃఖాన్ని తీస్తాను, క్షేమాన్ని ఇస్తాను. హల్లెలూయా. మీ చింతని తీస్తాను, మీ కొరతని తీరుస్తాను. ఎందుకంటే ఈ వాక్యము ఆ కీర్తన గ్రంథముల నుంచి 119:50 వచనములో ఏముందంటే, ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం? ఎక్కడ ఏ వంశంలోకి పంపించాడు దేవుడు? ఇశ్రాయేలు వంశంలోనికి, అబ్రహాము వంశంలోనికి. దేవుడికి భయపడి ఉన్నాం. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడికి భయపడి ఉంటారు. భయపడే స్థలానికి దేవుడి వాక్యము పంపబడ్డది. ఆ వాక్యము రక్షించిన వాక్యము. ఆ వాక్యం రక్షించి విడిచిపెడతా? బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని ఇస్తుంది. కష్టాల్లో ఉన్న వారికి ఊరటినిచ్చి లేవనెత్తుతుంది. బలహీనముగా ఉన్న వారికి బలాన్ని ఇస్తుంది. చాలా సావుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వారికి ఆ వాక్యం సజీవముగా లేపుతుంది. నరక రాకపోతే నరకనిస్తుంది. దేవుడికి స్తోత్రం. సజీవమైన వాక్యం అంటే మీ క్షేమాన్ని ఇచ్చే వాక్యం, మిమ్మల్ని రక్షించే వాక్యం మీ అందరికీ పంపబడి ఉన్నది. ఈ గొప్ప వాక్యాన్ని మనం వీళ్ళు మరొకసారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 23వ కీర్తన ఏముంది? మీ క్షేమాన్ని ఇచ్చేవాడిని, మీ కొలువుని తీరుస్తారన్నాడు. 23 మొదటి వచనం ఏముందట? యెహోవా మా కాపరి. హల్లెలూయా. దేవుడు ఏదైనా యెహోవా దేవుడు
దేవుడు మన కాపరి. గొర్రెలు మనం ఎలా కాసుకుంటామో, పశువులు ఎలా కాసుకుంటామో, ఎంత బాధ్యతను వహిస్తూ భద్రతను చూపిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని